అమ్మా, మళ్ళీ ఆడపిల్లే పుట్టిందమ్మా. అవునా, మంచి న్యూస్ చెప్పావు. కంగ్రాచులేషన్స్. మళ్ళీ నీకు రెండోసారి ఆడపిల్ల పుట్టింది అంటే రెండోసారి లక్ష్మీదేవి వచ్చినట్టు. ఎందుకు బాధపడుతున్నావు దానికి? ఊర్లో అందరూ మళ్ళీ ఆడపిల్లేనా అడుగుతున్నారమ్మా. ఎవరది అన్నది? అన్న వాళ్ళకి చెప్పు నాకు మళ్ళీ లక్ష్మీదేవి పుట్టిందని. ఆడపిల్లంటే లక్ష్మీదేవితో సమానం తెలుసా. నీకు 2 ఆడపిల్లలు పుట్టారంటే 2 లక్ష్ములు నీ ఇంట్లో ఉన్నట్టు. లక్ష్మీదేవి అనుగ్రహం నీ మీద ఎక్కువ ఉంది తెలుసా. నీ సమస్య ఏంటో చెప్పు. మగపిల్లాడైతే వంశాన్ని ఉద్ధరిస్తాడు కదమ్మా, అదే ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదమ్మా. మగపిల్లాడు వంశాన్ని ఉద్ధరిస్తాడేమో, ఆడపిల్ల నిన్ను ఉద్ధరిస్తుంది. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్ళినా మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని నీ మీద నీ భార్య మీద తన మనసు ఉంటుంది. ఆడపిల్ల అంటే ఎక్కువ ఖర్చే కదమ్మా పుట్టినప్పటి నుంచి. అదే మగపిల్లాడు అనుకో ఎదురు కట్నం నుంచి వస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆడపిల్లనైనా చదివించాలి, మగపిల్లాడినైనా చదివించాలి. పెళ్ళి ఆడపిల్లకైనా చేయాల్సిందే, మగపిల్లాడికైనా చేయాల్సిందే. నన్ను అడిగితే 20 ఏళ్ళు మన దగ్గరుండి వెళ్ళే ఆడపిల్లనే మనం బాగా చూడాలి. అంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, దాని తర్వాత నేను మా ఆవిడే ఉంటాం. అదే మగపిల్లాడైతే నాకు ఏదైనా కష్టం వస్తే సహాయం చేస్తాడేమో అని. ఎవరు చెప్పారు నీతోనే ఉంటాడు మగపిల్లాడని? ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, మగపిల్లాడు ఉద్యోగం కోసం వెళ్ళిపోతాడు. ఇప్పుడు మగపిల్లలు ఉండట్లా, ఆడపిల్లలు ఉండట్లా. కాబట్టి బాధపడకుండా ఆడపిల్ల పుట్టిందని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని సంతోషంగా ఉండు. అది శాపం కాదు. 2 ఆడపిల్లలు ఉండటం అనేది ఒక గొప్ప వరం. అర్థమైందా? ఆడ మగ అనే భేదం లేకుండా దేవుడిచ్చిన బిడ్డల్ని స్వీకరించి సంతోషంగా ఉండండి.